కేకేస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం పన్నీర్ క్యాప్సికమ్ మసాలా చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్. ఇది నేను వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ పెట్టి దానికి క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఉల్లిగడ్డ, ఉప్పు, కస్తూరి మేతి, కారం పొడి, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కరివేపాకు, జీలకర్ర, టమాటో, క్యాప్సికమ్. దాన్ని తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. మీకు తగినంత ఆయిల్ పోసుకోండి. ఇందులో అది కొంచెం వేడి అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇందులో ముందుగా మనం క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసి పెట్టుకుందాం సైడ్కి. అప్పుడే దాని ఫ్లేవర్, దాని యొక్క రుచి పన్నీర్లో మంచిగా ఉంటుంది. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. మనకు తెలుస్తుంది కదా లైట్గా ఫ్రై అయినట్టు. దీన్ని తీసేద్దాము. సపరేట్ బౌల్లో తీసి పెట్టేసుకుందాము. ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఇది సాబూత్ గరం మసాలా, పచ్చివండి గరం మసాలా, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ వేస్తానండి. ఉల్లిగడ్డ నేను చిన్నగా కట్ చేయలేదు, పెద్ద పెద్దగా ఉన్నాయి తీసేస్తే అప్పుడే బాగుంటుంది. చాలా పెద్దగా కట్ చేశాను చూడండి. చూడండి, ఉల్లిగడ్డ మంచిగా కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ, నేను ముందుగానే ఇందులో కొంచెం పసుపు కలిపి పెట్టుకున్నాను. మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాము కదండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను ఇక్కడ. అవి కూడా పెద్ద పీసెస్గా కట్ చేశాను, చిన్నగా కాదు. పెద్దగా ఉంటేనే ఉల్లిగడ్డ, టమాటో, క్యాప్సికమ్ పన్నీర్తో చాలా బాగుంటుంది. అది ఒక 2 మినిట్స్ పెడదామండి ఫ్రై అయ్యాక. చూడండి, టమాటో, ఉల్లిగడ్డ ఎంత మంచిగా ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్లో క్యాప్సికమ్, అది కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు కొన్ని మసాలాలు యాడ్ చేద్దాము. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, పన్నీర్ మసాలా 1 స్పూన్, కారం పొడి నేను 2.5 స్పూన్ తీసుకున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు మీరు తీసుకోండి. ఉప్పు తగినంత, ఇప్పుడు కొంచెం లైట్గా కస్తూరి మేతి, దాన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ అందులో వేయండి. కస్తూరి మేతి మార్కెట్లో దొరుకుతుందండి.
దీన్ని ఇలాగే ఒక 5-10 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ కరెక్ట్గా మిక్స్ అయిపోతాయి. చూడండి చాలా మంచిగా మిక్స్ అయిపోయాయి, మంచిగా ఉడికిపోయినాయి కూడా. ఈ స్టేజ్లో మనం క్యూబ్స్ ఉన్నాయి కదండి, పన్నీర్ క్యూబ్స్, అవి యాడ్ చేసుకుందాము. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను వేడి నీళ్ళలో ఒక 5 మినిట్స్ నానబెట్టి దాని తర్వాత దీన్ని కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి ఇట్లా సాఫ్ట్ ఉంటేనే మంచిగా నచ్చుతుందండి. ఒక 2 మినిట్స్ దీన్ని ఇట్లా కలుపుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. ఈ కర్రీ మీరు కావాలంటే చపాతీతోటి, పరోటాతోటి, ఈవెన్ రైస్ తోటి కూడా చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయినాయి, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి. చూడండి రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. వేడివేడిగా క్యాప్సికమ్ పన్నీర్ మసాలా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.